మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శనివారం. భక్తి అంటే శీర్షిక. భక్తి అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పబోయే ఎపిసోడ్లో పూర్తిగా విని అర్థం చేసుకుందాం. దీనిని రచించింది నా ప్రియమిత్రులు బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారు. వారు ఈ కథలో ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. విశ్వంభరుడు 500 సంవత్సరాలకు పూర్వము బెంగాల్ ప్రాంతంలోని నవద్వీపంలో జన్మించారు. కాలాంతరంలో సన్యసించి శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేశారు. నాటి నుంచి నేటికి వారి శిష్య పరంపర కొనసాగుతోంది. ఒకసారి వారు దేశాటన చేస్తుండగా వారి శిష్యుడు ఒకరు మహాభారతాన్ని ప్రవచిస్తున్నారు. భక్తులందరూ ఎంతో తన్మయత్వంతో ఆలకిస్తున్నారు. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం. ఆ కురుక్షేత్ర యుద్ధంలోని 13వ రోజు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం, తిరిగి రాలేకపోవడం గురించి అద్భుతంగా చెబుతున్నారు. బాలుడైన అభిమన్యుని క్రూరాతి క్రూరంగా వధించడం అనే అంశం శ్రోతలను కన్నీరు పెట్టించింది. ఆముదపు దీపాల కాగడాల వెలుగు వారి కన్నీళ్లలో ప్రతిబింబిస్తోంది. వారితో పాటు ఆ శిష్యుడు కూడా ఆద్యంతం దుఃఖంతో కన్నీరు కాలుస్తూనే ప్రవచిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి పులకిస్తూ తన శిష్యులతో ముందుకు సాగారు శ్రీ చైతన్య మహాప్రభు. మహాభారత ప్రవచనం నిరాటంకంగా కొనసాగుతుంది. 16వ రోజు యుద్ధం జరుగుతోంది. కన్నుని రథచక్రం శాపవశాత్తు భూమిలో దిగిపోయింది. అదే సమయంలో అర్జునుని ఎంత వారిస్తున్నా వినకుండా కన్నుని వధించాడు. ఇలా అద్భుతంగా సాగిపోతోంది ప్రవచనం. తిరిగి వస్తూ ఆ రోజు కూడా చైతన్యుల వారు ఆ ప్రవచనాన్ని విన్నారు. ప్రవచనకారుడైన తన శిష్యుడు దుఃఖంతో కన్నీరు కారుస్తూ ప్రవచించడం చూసి ఆలోచనలో పడ్డారు. సభ ముగిసిన తర్వాత శ్రీ చైతన్యులు ఆ కృష్ణ భక్తుని గృహానికి వెళ్ళారు. శ్రీకృష్ణుని మూర్తి ముందు కూర్చుని కన్నీరుతో విలపిస్తూనే ఉన్నాడు. ఆ ప్రవచనకర్త అయిన భక్తుడు చైతన్య ప్రభువుల వారి శిష్యుడు. ఆశ్చర్యంతో చూస్తున్న శ్రీ చైతన్య మహాప్రభువును చూసి ఒక్కసారిగా బోరుమన్నాడు. అతనిని సముదాయిస్తూ, ఎందుకు ఇలా కన్నీరు కారుస్తూ ప్రవచిస్తున్నావు అని అడిగారు. స్వామి, యుద్ధంలో నా కృష్ణుడికి ఎన్ని గాయాలయ్యాయో, ఎన్ని బాణాల నుండి అర్జునుని కాపాడుతూ తాను శరాఘాతాలను తట్టుకున్నాడో కదా. కానీ ఎక్కడా ఎవరితోనూ చెప్పుకోలేదు స్వామి అంటూ విలవిలలాడుతున్న ఆ శుద్ధ భక్తుని తన హృదయానికి హత్తుకున్నారు శ్రీ చైతన్యులు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, భక్తి అంటే భగవంతుణ్ణి కోరడం, తన కోరికలు తీర్చమని మొక్కులు మొక్కడాలు, అర్చనలు, ఆరాధనలు మాత్రమే కాదు, భగవంతుడిని నా అని భావించి అనుభూతి చెందడం, నిర్మలమైన భక్తితో ఆరాధించడం, అందులోంచి అనంతమైన ఆరాధన, అంకిత భావం, అచంచలమైన భక్తి జనిస్తాయి. అది మాత్రమే మోక్ష మార్గము. అంతేకాని ప్రతిఫలాపేక్షతో పూజలు ఆచరించడం పుణ్యం వస్తుందనుకోవడం కాదు. అద్భుతమైన రచన, చాలా చక్కగా హృదయానికి హత్తుకునేటట్లుగా భక్తి అంటే ఏమిటో మనకి తెలియచేసిన శ్రీ బ్రహ్మశ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే
ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మోహనవాణి.